నమస్కారం అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో కర్మయోగం గురించి మనమైతే చర్చించుకుంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ విశేషంగా చెప్పడం ఏంటంటే భగవద్గీత అనేది ప్రతి ఒక్కరు కంపల్సరీ చదవాల్సిన ఒక భక్తి మార్గం, ఎంచుకోవాల్సిన భక్తి మార్గం అనే చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా చదవడానికి ప్రయత్నించండి. నాకు ఒక వ్యూవర్ అయితే కామెంట్ చేశారు, ఖచ్చితంగా అండి దానికి నేను అంగీకరిస్తాను, ఏకీభవిస్తాను వాళ్ళతో పాటు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భగవద్గీత అనేది చదవాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అలా అందరిలో ఖచ్చితంగా మార్పు అనేది రావాలి అని నేను కూడా ఆశిస్తున్నాను. కాబట్టి నలుగురికి మన వీడియోలో అయితే షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా చదవాలి, వినాలి. మన ఒక ఈ భావాలని భగవద్గీత భావాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను కదా, వాళ్ళు వినడం వల్ల కూడా కొంత మార్పు అయితే రావడం అయితే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి భగవద్గీతని చదువుకోవడం మీరు కూడా అలవాటు చేసుకోండి అని నేను ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున చెప్తున్నాను. ఇక శ్లోకం విషయానికి వెళ్తే గనక 43వ శ్లోకం అండి. చాలా రోజులు అయిపోయింది కదా, మనమైతే శ్లోకాల గురించి కూడా డిస్కషన్ చేసి ఈరోజు వచ్చి 43వ శ్లోకాన్ని అయితే మనం చెప్పుకుంటున్నాం. కర్మయోగం అంటే మూడవ అధ్యాయంలో 43వ శ్లోకాన్ని మనం ఈరోజు అయితే చెప్పుకుంటున్నాం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మ నమాత్మనః జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం ఈ విధంగా, బుద్ధే బుద్ధి కంటే, వరం మేలైనదని, బుద్ధ్వా తెలుసుకొని, సస్తంభ్య స్థిరపరచి, ఆత్మానం మనస్సును, ఆత్మాన ఆలోచనాపూర్వకమైన బుద్ధిచే, జహి జయించాలి, శత్రుం శత్రువును, మహాబాహో ఓ మహాబాహువులు కలవాడా, కామరూపం కామరూపంలో ఉన్నట్టి, దురాసదం దుర్జయనమైన ఓ గొప్ప బాహుబలుడా, బాహువులు కలిగిన అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియాలకు మనస్సుకు బుద్ధికి అతీతమైన వానిగా తెలుసుకుని ఆలోచనాపూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి కృష్ణ భక్తి భావన ద్వారా మనస్సును స్థిరపరచి, ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమునే ఈ అత్యాశ కలిగిన శత్రువును తప్పక జయించాలి. భాష్యము ఇక్కడ మనకి ఉన్న ఈ కామ క్రోధాలని ఇక్కడ శత్రువుగా చెప్తున్నారు. నేను ఇదివరకు అయితే దెయ్యాలుగా చెప్పాను. ఇదివరకు మీరు వినుంటే నా వీడియో గనక, మనకున్న ఈ ఒక కామ క్రోధాలన్నింటినీ, కోపిష్టి ఆగ్రహాలన్నింటినీ నేను దెయ్యాలతో పోల్చి చెప్పాను, ఈజీగా క్యాచ్ చేస్తారని. ఇక్కడ శత్రువుతో పోల్చి చెప్పడం అనేది జరిగింది. గ్రహించండి. ఎందుకంటే మనకు అలాంటి భావాలు, స్వభావాలన్నీ శత్రువులే అవ్వచ్చు, దెయ్యాలే కావచ్చు, అవి మనకి ఏం చేస్తాయి, ఆపదని తెచ్చిపెడతాయి. కాబట్టి మంచి మార్గంలో వెళ్ళటానికి, ధర్మ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటానికి ఈ భగవద్గీత కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది, మనకి మంచిగా సపోర్ట్ అయితే చేస్తుంది. భాష్యము: మనిషి నిరాకాల శూన్యమనే చరమమైనదిగా భావింపక తనను భగవంతుని నిత్యధాసునిగా తెలుసుకోవడం ద్వారా శ్రీకృష్ణ భక్తి భావనను పొందాలని భగవద్గీతలోని ఈ 3వ అధ్యాయం నిష్కర్ణంగా మార్గదర్శనము చేస్తున్నది. భౌతిక జీవన అస్తిత్వంలో మనిషి తప్పకుండా కామవాంఛతే ప్రకృతి వనరులపై ఆధిపత్యము చెలాయించాలనే కోరికచే ప్రభావితుడవుతాడు. ఆధిపత్యవాంఛ, ఇంద్రియ భోగ కోరిక అనేదే బద్ధజీవిని గొప్ప శత్రువు. కానీ కృష్ణ భక్తి భావన బలముచే మనిషి ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని నియంత్రించగలుగుతాడు. అతడు తన పనులను, ధర్మాలను అకస్మాత్తుగా విడిచిపెట్టకపోయినా క్రమంగా కృష్ణ భక్తి భావనను వృద్ధి చేసుకోవడం ద్వారా తన విశుద్ధ స్థితికి దోహదమయ్యే స్థిరమైన బుద్ధిచే భౌతికేంద్రియాలు, మనస్సు ప్రభావము లేనట్టి దివ్య స్థితిలో నెలకొలుగుతాడు. ఇదే ఈ అధ్యాయం యొక్క సమగ్ర సారాంశము. అపరిపక్వ జీవన స్థితిలో తాత్విక కల్పనను, నామమాత్ర యోగ సాధన ద్వారా ఇంద్రియా నిగ్రహానికి కృత్రిమ యత్నాలు మనిషికి ఆధ్యాత్మిక జీవనము వైపుకు తోడ్పడవు. ఉన్నతమైన బుద్ధి ద్వారా కృష్ణ భక్తి భావనలో అతడు తప్పకుండా శిక్షణ పొందవలసి ఉంటుంది. ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఆర్టిఫిషియల్ భక్తి ఇక్కడ పనికిరాదు. ఓపెన్గా చెప్తున్నాను, ఇక్కడ కృత్రిమంగా అని చెప్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ భక్తి అనేది పనికిరాదు కృష్ణ భక్తి భావనని రీచ్ కావడానికి. భగవద్గీత అయినా చదవాలి, తన మనస్ఫూర్తిగా ఆధ్యాత్మిక వైపుగా
స్టెప్స్ అంటూ తీసుకోవాలి. డే బై డే ఒకే రోజులో మార్పు అనేది ఎవరికి రాదండి. అది ఎలాంటి జ్ఞాని అయినా సరే రోజు రోజుకి వాళ్ళ యొక్క బుద్ధి స్వభావాన్ని మలుచుకుంటూ తిద్దుకుంటూ మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. కృత్రిమ వేస్ అంటూ పనికిరావని ఈ యొక్క శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. ఈ 3వ అధ్యాయం కర్మయోగం యొక్క మూల ఉద్దేశం ఏంటంటే కృష్ణ భక్తి భావనని గెలవాలి. భౌతికేంద్రియాలు అంటే మనం ఎలా నిగ్రహించుకోవాలి, ఇంద్రియాలను ఎలా నిగ్రహంలో చేసుకోవాలి, తద్వారా కృష్ణ భక్తి భావనని ఎలా వ్యక్తపరచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ఎందుకు ఎలా దృఢం చేసుకోవాలి అనేది కూడా ఈ ఒక్క 3వ శ్లోకంలో 3వ అధ్యాయంలో మనకి మంచిగా వివరించడం జరిగింది. భగవద్గీత ద్వారా మనమందరూ ఈ యొక్క అధ్యాయాలని చదువుకుంటూ వినుకుంటూ మనం కూడా తెలుసుకున్నాం. అదే ఈ యొక్క 3వ అధ్యాయం యొక్క సారాంశం అన్నమాట. శ్రీమద్ భగవతలోని కర్మయోగము లేదా కృష్ణ భక్తి భావనలో విద్యుక్త ధర్మ నిర్వహణ అనే 3వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. అంటే ఇక్కడ విద్యుక్త ధర్మ కర్మలు అంటే మంచిగా మనం ఎలా పనులు చేయాలి అనేది కర్మయోగంలో మంచిగా వివరించడం జరిగింది. ఏ యొక్క ఇంద్రియాలు ఏ విధంగా స్పష్టిస్తాయి, అవి ఆలోచనలు తప్పినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఆత్మ గొప్పదా లేదా మన శరీరం గొప్పదా, భగవంతుడా ఆత్మనా, ఇక్కడ ఆత్మకు భగవంతునికి చాలా దగ్గరి సంబంధం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అనేవి ఈ యొక్క 3వ అధ్యాయం అయినటువంటి కర్మయోగంలో స్పష్టంగా తెలుసుకున్నాను. నాకైతే మంచిగా అర్థమైందండి. నేను కూడా మంచిగా అర్థం చేసుకుంటున్నాను. మీకు చెప్పడంతో పాటు నేను కూడా ఈ యొక్క శ్లోక భావనల్ని మంచిగా అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోలు మీరు మళ్ళీ చూడాలి, మరెన్నో చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి అయితే షేర్ చేయండి. ఇక రేపటి వీడియోలో మనం 4వ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞానం గురించి మనము చర్చించుకుందామండి. దివ్య జ్ఞానము మరింత స్పష్టంగా అందరూ వింటారని నేను మనసారా కోరుకుంటున్నాను. మీతో పాటు మరిన్ని వ్యూవర్స్ యాడ్ అయ్యి ఇక మిగిలిన అధ్యాయాలన్నింటినీ వాళ్ళు కూడా వింటారనే భావనతో నేను ఈ వీడియోను అయితే ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, దివ్య జ్ఞానము వైపుకి వచ్చేసరికి ఇప్పుడు వీడియోలు చూసేవాళ్ళు 150 200 ఇక్కడి వరకు వచ్చిందండి. షార్ట్స్తో పోలిస్తే వీడియోని చూసేవాళ్ళు తక్కువ ఉన్నారు. కాకపోతే ఆధ్యాత్మిక మార్గంలో నేను వివరించే వీడియోస్ వచ్చేసి వ్యూవర్స్లో కూడా మార్పుని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మంచిగా వ్యూవర్స్ అయితే గ్రోత్ అవుతారని నెక్స్ట్ వీడియోలో నేను అనుకుంటున్నాను. దివ్య జ్ఞానము వినడానికి ఎంతమంది ఆసక్తిగా ఉంటారో కదా, కాబట్టి మీరు మరింత నలుగురికైతే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. భగవద్గీత కంపల్సరీ అందరూ తెలుసుకోవాల్సిందే, అందరూ చదవాల్సిందే. చదవడానికి వీలు కాలేనటువంటి వాళ్ళకి మన వీడియోస్ అయితే చాలా ప్రోత్సాహంగా ఉంటాయని నేను మరీ చెప్తున్నాను. మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నానండి. ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళాలంటే కేవలం నా వీడియోసే చూడాలని కూడా నేను చెప్పట్లేదు. వినొచ్చు, లేదా వేరే ఒక సంకీర్తనాలు, దేవుని యొక్క నామాలు జపించడం, రాయటం, నామస్మరణ, లేదా 108 సార్లు దేవుని నామాలని రాయటం, ఇలా కూడా భక్తిని వ్యక్తపరచవచ్చు. కాకపోతే శ్రీకృష్ణ భక్తి భావనకు గురి కావాలంటే భగవద్గీత ఒకసారి అయినా వినాలి, వాళ్ళు చదవాల్సిందే. కాబట్టి మన వీడియోస్ని నలుగురికైతే షేర్ చేయండి. మంచి విషయాన్ని షేర్ చేయడం వల్ల మీకందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.